హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ రోజు మీకు ఇంటర్నెట్లో ఎక్కడా దొరకని వీడియో షూట్ చేస్తున్నాను. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు 3 అమేజింగ్ అల్టిమేట్ మ్యాక్సీ స్కూటర్స్ ఉన్నాయన్నమాట. ఇండియన్ మార్కెట్లో ఉన్న స్కూటర్స్ అన్నిట్లో మీరు కంపేర్ చేస్తే ఈ 3 మ్యాక్సీ స్కూటర్స్ చాలా బాగుంటాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఎవరెవరికి ఏ వెహికల్ బాగుంటుంది అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో ఈ 3 మ్యాక్సీ స్కూటర్స్లో ఏది విన్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్లీ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం అడ్వెంచరిస్టిక్ ఫీల్ ఉంటుంది, ఇక్కడ స్పోర్టీ ఫీల్ ఉంటుంది, అండ్ ఇక్కడ మోర్ స్పోర్టీ ఫీల్ ఉంటుంది అనమాట. సో మీరు ఫ్రంట్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, మూడు చూడడానికి చాలా బాగుంటాయి. బట్ ఇక్కడ ఎంటర్ 150లో మీరు చూసుకుంటే క్వాడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు అనమాట. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి దీనికి. సో 4 ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. లైటింగ్ అయితే చాలా బాగుంటుంది, అండ్ మొత్తం యూజ్ చేసిన లైటింగ్ సిస్టమ్ మొత్తం ఎల్ఈడీనే అనమాట. ఇక్కడ స్ట్రాప్ లాంటి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ రెండింటికి చూసుకుంటే జూమ్కి అండ్ ఎయిరాక్స్కి చూసుకుంటే మీకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది, హెడ్ ల్యాంప్ అయితే, అండ్ డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి రెండింటికి. బట్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే హాలోజన్ ఉంటాయి. రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే 3 స్కూటర్స్లోనూ మీకు స్పోర్టీ లుక్ ఉంటుంది. ఇక్కడ ఎంటాక్లో చూసుకుంటే చాలా షార్ప్ కట్, అండ్ జూమ్ 160 ఎయిరాక్స్కి చూసుకుంటే మీకు లిఫ్టెడ్ అప్ కనిపిస్తుంది. ఒక పెద్ద వెహికల్, ఒక నేకెడ్ బైక్ కానీ, ఒక స్పోర్ట్స్ బైక్ కానీ రియర్ ప్రొఫైల్ ఉంటుంది కదా, అలాంటి రియర్ ప్రొఫైల్ మీకు కనిపిస్తుంది బోత్ జూమ్ అండ్ ఎయిరాక్స్లో. కమింగ్ టు ద లైటింగ్, ఇక్కడ ఎంటాక్లో అన్ని ఎల్ఈడీనే యూజ్ చేశారు. జూమ్ అండ్ ఎయిరాక్స్లో చూసుకుంటే హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్లో మనం చూసుకుంటే పర్టికులర్లీ ఫ్రంట్ ప్యానల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎయిరాక్స్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏరోడైనమికలీ బాగా కట్ చేశారనమాట, అండ్ గ్రాఫిక్స్ కూడా కనిపిస్తాయి. యమహా లోగో ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వర్షన్ ఎస్ కాబట్టి మనకు బ్రాండింగ్ కూడా ఉంటుంది. సో ఫుట్ పెక్స్ పెట్టుకోవడానికి కూడా అక్కడ మనకు మంచి స్పేస్ ఇచ్చారనమాట. సో ఫ్రంట్ సైడ్ అయితే మీరు బ్యాగ్స్ కానీ అలాంటివి క్యారీ చేయలేరు, ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేస్తుంది. బోత్ ఎయిరాక్స్ అండ్ జూమ్లో మీరు చూసుకోవచ్చు మీకు ఫ్రంట్ సైడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ క్యారీ చేయలేరు. బట్ కంపేరిటివ్గా చూసుకుంటే ఎయిరాక్స్ అండ్ జూమ్కి చూసుకుంటే జూమ్లో లిటిల్ బిట్ ఆఫ్ కర్వీ ఫినిష్ ఇచ్చారనమాట. సో బ్యాగ్స్ అలాంటివి కావాలంటే క్యారీ చేయొచ్చు, చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా అలాంటివి. అండ్ జూమ్లో మీరు సైడ్ ప్యానల్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటే గ్రాఫిక్స్ బాగున్నాయి, అండ్ i3s అని ఉంది, అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. కమింగ్ టు ఎంటాక్ 150, ఇక్కడ ఫ్రంట్ ప్యానల్, ఈ సైడ్ ప్రొఫైల్ ఇవన్నీ మీకు చాలా స్పోర్టీగా కనిపిస్తాయి, షార్ప్ కట్స్ కనిపిస్తాయి, అండ్ వింగ్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఏరోడైనమిక్స్ బాగుంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మీకు స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, హెల్మెట్స్ క్యారీ చేయొచ్చు, లగేజ్ క్యారీ చేయొచ్చు, అండ్ ఇక్కడ మీరు బ్యాగ్స్ అవన్నీ కూడా క్యారీ చేయొచ్చు, వాటర్ క్యాన్ సిలిండర్స్ కూడా క్యారీ చేయొచ్చు. సో ఆ పర్పస్ కోసం కావాలి, మంచి 150cc కావాలి మీకు, అండ్ యూటిలిటీస్ కూడా చాలా బాగుండాలి అనుకుంటే ఎంటాక్ 150 మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ స్పోర్టీ ఫినిషే ముఖ్యం, స్పోర్టీ పవరే ముఖ్యం, మంచి మ్యాక్సీ స్కూటరే కావాలనుకుంటే జూమ్ ఆర్ ఎయిరాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. రియర్ సైడ్ కూడా మనం ప్రొఫైల్ చూసుకుంటే సైడ్ ప్యానల్స్లో ఇక్కడ జూమ్లో కూడా మీరు చూసుకోవచ్చు గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి, లిక్విడ్ కూలింగ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఇంజన్ దగ్గర కూడా మీరు చూసుకుంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కనిపిస్తుంది బోత్ జూమ్ అండ్ ఎయిరాక్స్లో మీకు. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే కొంచెం పంచీగా అడ్వెంచరిస్టిక్గా కనిపిస్తుంది అనమాట జూమ్లో. ఎంటాక్లో మీరు చూసుకుంటే స్మూత్ అండ్ సాఫ్ట్ ఫినిష్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ కూడా మీకు కార్బన్ ఫినిష్ టైప్ ప్యానల్స్ ఉన్నాయి, 3D ఎంటాక్ లోగో ఉంటుంది. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఎయిరాక్స్లో మనం చూసుకుంటే ఆబ్వియస్లీ చాలా స్పోర్టీ ఉంటుంది, R15 రిఫైన్డ్ కాబట్టి ఇది మీకు R15 లాగే కనిపిస్తుంది రియర్ ప్రొఫైల్ అంతా. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా మీరు చూసుకుంటే అప్వర్డ్స్కి చాలా షార్ప్ అండ్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. అండ్ ఎయిరాక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది, ఇంకా స్టిక్కరింగ్స్ ఉన్నాయి, మంచి గ్రాఫిక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం సీట్స్ గురించి మాట్లాడదాం. ఏ స్కూటర్లో మీకు సీట్ కంఫర్టబుల్గా ఉంటుంది అని ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్లీ టాకింగ్ అబౌట్ జూమ్ 160, నాకు ఈ 3 స్కూటర్స్లో సీట్ అండ్ కంఫర్ట్ గురించి అడిగితే పర్సనలీ నాకు జూమ్ 160 సీట్ చాలా కంఫర్టబుల్ అనిపించింది. చాలా స్మూత్ ఉంది, ప్లేస్మెంట్ కూడా బాగుంది, వైడ్ అండ్ లెంతీగా డిజైన్ చేశారనమాట. సో సీటింగ్ అండ్ కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ క్వాలిటీ మనం చూసుకుంటే జూమ్ 160కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఎంటార్క్ 150 చూసుకుంటే ఈ 3 స్కూటర్స్లో మీరు కంపారిటివ్గా చూసుకుంటే ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది, బట్ దీని కంఫర్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో బ్రాండింగ్స్ ఉంటాయి, దీని కర్ట్స్ బాగుంటాయి, దీని డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లీ ఎయిరాక్స్ 155
155లో చూసుకుంటే చాలా వైడ్, చాలా లెంతీ, రైడర్కి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు దీని ప్లేస్మెంటే అంత బల్క్గా అనిపిస్తుంది. ఒక హెవీ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చున్నా కూడా మీకు చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఏరాక్స్ బ్రాండింగ్ కూడా ఉంది. రియర్ పిలియన్ సీట్ కూడా చూసుకుంటే మీరు కంఫర్టబుల్గా ఉంది, కూర్చోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏరాక్స్ అండ్ జూమ్లో చూసుకుంటే మీకు రైడర్కి అయితే కొంచెం బ్యాక్ రెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ కర్వీ డిజైన్ ఉంటుంది. సో మీరు బాగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కమింగ్ టు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్, ఈ 3 స్కూటర్స్ మాకు తెలిసిందే మంచి క్యాపబిలిటీస్తో ఉంటాయి, మంచి పర్ఫార్మెన్స్తో ఉంటాయి. పర్టికులర్లీ మనం చూసుకుంటే జూమ్లో మీకు 156cc లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ఉంటుంది. 4 వాల్వ్స్ ఉంటాయి అన్నమాట సింగిల్ సిలిండర్లో. ఎంటాక్ 125లో మీకు 149.7cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. అండ్ దీంట్లో 3 వాల్వ్స్ ఉంటాయి సింగిల్ సిలిండర్లో. ఎయిరాక్స్ 155లో చూసుకుంటే 155cc లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ఉంటుంది అండ్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్స్తో ఉంటుంది అనమాట. సో ఈ మూడిట్లో మనం కంపేర్డ్గా చూసుకుంటే ఎంటాక్ 150కి మాత్రమే మీకు ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. బోత్ జూమ్ అండ్ ఎయిరాక్స్లో మీకు లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు పవర్ అండ్ పర్ఫార్మెన్స్, ఇక్కడ మీరు 3 స్కూటర్స్లో సిమిలర్ కైండ్ ఆఫ్ పవర్ అండ్ టార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూమ్ 160లో మీరు చూసుకుంటే 14.7 bhp ఆఫ్ పవర్ ఉంటుంది. ఎంటాక్లో 13 bhp ఆఫ్ పవర్ అండ్ ఎయిరాక్స్లో 14.6 bhp ఆఫ్ పవర్ ఉంటుంది. టార్క్ గురించి మాట్లాడితే ఇక్కడ పవర్ తక్కువ ఉన్నా కూడా ఎంటాక్లో మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే టార్క్ ఎక్కువ ఉంటుంది. 14.2 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అండ్ ఎయిరాక్స్లో చూసుకుంటే 13.9 Nm ఉంటుంది. అండ్ జూమ్లో చూసుకుంటే 14 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది అనమాట. సో టార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటార్క్ ఒక ప్లస్ పాయింట్ ఉంది. పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూమ్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం మోడ్స్ చూసుకోవాలి. మోడ్స్ చూసుకుంటే మీకు జూమ్ అండ్ ఎయిరాక్స్లో మీకు మోడ్స్ అయితే ఉండవు. బట్ ఎంటాక్లో చూసుకుంటే స్ట్రీట్ అండ్ రేస్ మోడ్ అని చెప్పి 2 మోడ్స్ ఇస్తున్నారు. రేస్ మోడ్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎయిరాక్స్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది. ఏంటంటే మనకు తెలిసిందే VVA టెక్నాలజీ, వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్ అంటారు. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే 7000 RPM క్రాస్ అయిన తర్వాత ఒక పీక్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. సో ఎయిరాక్స్లో రైడింగ్ పర్స్పెక్టివ్లో అండ్ ఈ మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్లో పర్ఫార్మెన్స్లో కింగ్ ఎవరైనా ఉన్నారో అంటే అదైతే ఎయిరాక్సే అనమాట. సో దీని టాప్ స్పీడ్ కూడా మీరు చూసుకుంటే జూమ్ 160 మీకు 110 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది. ఇది మీకు 105 వెళ్తుంది. అండ్ అలాగే ఎయిరాక్స్ చూసుకుంటే 115 km/h టాప్ స్పీడ్ వెళ్తుంది అనమాట. సో టాప్ స్పీడ్ ఎయిరాక్స్కే ఎక్కువ, పర్ఫార్మెన్స్ ఎయిరాక్స్కే ఎక్కువ. సో మోస్ట్లీ మీకు స్పోర్టీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మ్యాక్సీ స్కూటర్ కావాలి అనుకుంటే యూ షుడ్ గో విత్ ఎయిరాక్స్ 155. బట్ నాకు అడ్వెంచరిస్టిక్ ఉండాలి, కంఫర్టబుల్ ఉండాలి, సస్పెన్షన్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే జూమ్ 160 is good. నాకు ఫ్యామిలీ ఓరియంటెడ్ కావాలి, యూటిలిటీస్ బాగుండాలి, అన్నీ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే ఎంటాక్ ఇస్ గుడ్. వీల్స్ చూసుకుంటే ఇక్కడ ఎయిరాక్స్ అండ్ జూమ్లో చూసుకుంటే మీకు 14-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తారు. పెద్ద అలాయ్ వీల్స్ అనమాట. సో దాని కంఫర్ట్ అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఎంటాక్లో చూసుకుంటే 12-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకున్న ఒకటే కంప్లైంట్ ఎంటాక్ 150కి ఏంటంటే దీనికి కూడా 14-inch అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. టైర్స్లో మీకు పర్టికులర్లీ జూమ్లో చూసుకుంటే MRF టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొంచెం మీకు బటన్ టైర్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే అడ్వెంచరిస్టిక్ టైర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆఫ్ రోడ్ చేసినా కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇలా డిజైన్ చేశారు. అండ్ ఎంటాక్లో చూసుకుంటే మీకు TVS టైర్స్ ఉంటాయి, స్ట్రీట్ టైర్స్. అండ్ ఎయిరాక్స్లో అయితే మీకు స్ట్రీట్ టైర్సే ఉంటాయి. C8 టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 స్కూటర్స్లో కూడా మీరు చూసుకుంటే సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. బ్రేకింగ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది. మూడిటికి ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. జూమ్లో చూసుకుంటే బైబ్రిక్ క్యాలిపర్స్ ఉంటాయి. ఎయిరాక్స్లో చూసుకుంటే నిస్సిన్ క్యాలిపర్స్ ఉంటాయి. సో బ్రేకింగ్ క్వాలిటీ అయితే మూడిటికి బాగుంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే మూడిటికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉన్నాయన్నమాట. మూడిటి సస్పెన్షన్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ సస్పెన్షన్కి ఒక +1 మార్క్ ఇవ్వాలి అనుకుంటే అది జూమ్కి వెళ్తుంది. సో జూమ్లో సస్పెన్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్న మూడిట్లో మీకు డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి అనమాట. కాకపోతే ఎంటాక్ అండ్ ఎయిరాక్స్కి ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్లేట్ ఉంటుంది అనమాట. ABS ప్లేట్ లాగా కనిపిస్తుంటుంది మీకు. ఎంటాక్లో అండ్ ఎయిరాక్స్లో ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే మీరు సడన్గా ఫ్రంట్ బ్రేక్ వేసినా కూడా మీ రియర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫీచర్. డ్రమ్ బ్రేక్ ఇచ్చినప్పటికీ ఇలాంటి ఫీచర్ ఇస్తే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి వెహికల్స్. రియర్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా మీకు జూమ్ అండ్ ఎయిరాక్స్లో చూసుకుంటే డ్యువల్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయన్నమాట. సో మీకు జూమ్లో డ్యువల్ షాక్ అబ్జర్వర్ ఉంటుంది. ఎంటాక్లో చూసుకుంటే కాయిల్ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డాంపర్స్ ఉంటాయి. ఎయిరాక్స్లో చూసుకుంటే యూని స్వింగ్ సస్పెన్షన్ ఉంటుంది. సో రియర్ సస్పెన్షన్ క్వాలిటీ గురించి పర్టికులర్గా మాట్లాడితే జూమ్లో చాలా బాగుంది, ఎయిరాక్స్లో చాలా బాగుంది, ఎంటాక్లో ఇంకా బెటర్ అవ్వచ్చు. అండర్ సీట్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 3 స్కూటర్స్లో కూడా మీకు డీసెంట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. జూమ్ అండ్ ఎంటాక్ 150లో చూసుకుంటే 22 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. బట్ ఎయిరాక్స్లో మీరు చూసుకుంటే 24.5 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలి అండర్ సీట్ లోపల అనుకుంటే ఎయిరాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎంటాక్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే
ఫ్రంట్ సైడ్ కూడా స్టోరేజ్ ఉంటుంది యూటిలిటీ. మూడిట్లో మీకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఒక చిన్న పాకెట్ స్టోరేజ్ కూడా ఇస్తున్నారు. పర్టికులర్లీ జూమ్లో చూసుకుంటే ఒక ప్యానల్ కూడా ఇస్తారు అండ్ దీని లోపల USB 3.0 ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. ఒక చిన్న మొబైల్ ఫోన్ ఉంటే అది మీకు పడుతుంది అనమాట దీని లోపల, లేదంటే మీరు కీ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఎంటాక్ 150లో చూసుకుంటే ఇక్కడ ఒక పాకెట్ ఇస్తున్నారు, ఓపెన్ పాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది అనమాట అండ్ మొబైల్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. Aerox 155లో కూడా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఒక పాకెట్ ఇస్తున్నారు, సో ప్యానల్ కూడా ఉంటుంది అండ్ దీని లోపల చూసుకుంటే ఒక సిగరెట్ లైటర్ టైప్ పవర్ అడాప్టర్ ఉంటుంది 12 voltsది, అక్కడ మీరు కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 3 స్కూటర్స్లో ఫ్యూయల్ కెపాసిటీ ఏంటి అండ్ మైలేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్లీ Aerox 155లో మనం చూసుకుందాం. సో ఇక్కడ 5.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే మీకు ఇది R15 రిఫైన్డ్ ఇంజన్ కాబట్టి 40 to 45 km/L ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా రియల్ వరల్డ్ రేంజ్ చెప్పాలి అంటే మీరు ఒక 40 km/L ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. మైలేజ్ ప్లస్ పవర్ కాంబినేషన్లో ఉంటుంది. ఎంటాక్ 150లో మీరు చూసుకుంటే రియర్ సైడ్ ఫ్యూయల్ లిడ్ ఉంటుంది అనమాట, ఫ్యూయల్ ట్యాంక్ కూడా రియర్ సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 5.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీకు మైలేజ్ చూసుకుంటే దీంట్లో కూడా మీకు 40 km/L ఆఫ్ మైలేజ్ వస్తుంది. జూమ్ 160లో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్కే ఫ్యూయల్ లిడ్ ఉంటుంది, ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్మెంట్ కూడా ఫ్రంట్ సైడ్గా ఉంటుంది అండ్ చాలా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. మూడిట్లో కంపేర్ చేసుకుంటే 7 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు హీరో వాళ్ళు. సో ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మీకు 40 km/L ఆఫ్ మైలేజ్ వస్తుంది. సో రైడింగ్ రేంజ్ పెరిగిపోతుంది అనమాట, ఎందుకంటే పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కాబట్టి మీకు రేంజ్ పెరిగిపోతుంది. ఒక్క ఫుల్ ట్యాంక్లో మీరు అరౌండ్ 230 to 40 km రైడ్ చేయొచ్చు. సో మూడిట్లో కంపారిటివ్గా మనం చూసుకుంటే జూమ్ 160కి మీకు ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది అనమాట అండ్ Aeroxలో మీకు మైలేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు మైలేజ్ అండ్ కెపాసిటీని కన్సిడర్ చేసుకొని మీరు ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద కీ సిస్టమ్ ఆఫ్ Aerox 155 మీరు చూసుకోవచ్చు 2 కీ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ సో మన దగ్గర ఉన్నది S వేరియంట్ కాబట్టి మీకు ఈ కీతో పని ఉండదు. ఈ నార్మల్ కీతో మీరు జస్ట్ బూట్ స్పేస్ని మాత్రమే ఓపెన్ చేయగలరు. సో మిగతా ఏమి మీకు వెహికల్ ఆన్ అవ్వదు, ఏం చేయలేరు అనమాట ఈ కీస్తో. మీకు కావాల్సింది ఈ రిమోట్ కీ మాత్రమే. సో దీంట్లో ఒక్క బటన్ మాత్రమే ఉంటుంది అనమాట. దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది అండ్ అలాగే అక్కడ ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతాయి అనమాట, హజార్డ్ బ్లింక్ అవుతుంది. సో దీని కాస్ట్ కూడా ఎక్కువ. ఈ కీకి సపరేట్గా ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ జూమ్ 160 కీ కూడా మీరు చూసుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంది. ఇది టోటలీ రిమోట్ కీ అనమాట. దీంట్లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఆన్ అండ్ ఆఫ్ లాంటిది ఏమి ఉండదు, జస్ట్ నియర్ బై ఉంటే అది ఆన్ అయిపోతుంది. సో 3 ఫీచర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఏంటంటే ఒకటి మనం సౌండ్ చేయొచ్చు, ఈ బటన్ని ప్రెస్ చేస్తే అలా హోల్డ్ అవుతుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా బ్లింక్ అవుతాయి అన్నమాట, చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ హెడ్ ల్యాంప్ని కూడా మీరు కావాలంటే ఆన్ చేయొచ్చు. సో ఈ బటన్ని ఇలా హోల్డ్ చేసుకుంటే హెడ్ ల్యాంప్స్ కూడా ఆన్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్. అండ్ ఇదే కీతో మీరు బూట్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇది ఓపెన్ అయిపోతుంది. సో మూడిట్లో చూసుకుంటే ఈ కీ అయితే చాలా బాగుంది. దీంట్లో ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సో ప్లస్ పాయింట్ ఫర్ జూమ్ 160. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జూమ్ 160లో మీకు 787 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. ఎంటాక్లో చూసుకుంటే 770 mm ఉంటుంది అండ్ Aeroxలో చూసుకుంటే 790 mm ఉంటుంది. సీట్ హైట్ ఎక్కువ దేనికి ఉంది అంటే Aeroxకి ఎక్కువ ఉంది అండ్ తక్కువ దేనికి ఉందంటే ఎంటాక్కి తక్కువ ఉంది. సో మీకు సీట్ హైట్ తక్కువ కావాలి అనుకుంటే ఎంటాక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎంటాక్ అండ్ జూమ్ 160 రెండింటికి 155 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. బట్ Aeroxలో మీరు చూసుకుంటే 145 mm మాత్రమే ఉంది, ఒక
10 mm తక్కువ ఉందన్నమాట ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నా కూడా మీకు వీల్స్ పెద్దవి కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు. వీల్ బేస్ కూడా అకార్డింగ్గా ఉంది. కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే జూమ్ 160 చాలా హెవీ అనమాట. 142.5 kilograms ఆఫ్ కర్వ్ వెయిట్ ఉంటుంది దీనికి. సో కొంచెం వెయిట్ ఫీల్ ఉంటుంది దాంట్లో. అండ్ ఎన్టాక్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్, 115 kilograms ఆఫ్ వెయిట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఏరాక్స్ చూసుకుంటే 126 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో వెయిట్లెస్ ఉండాలి, సీట్ హైట్ తక్కువ ఉండాలి అనుకుంటే మీరు ఎన్టాక్ని కన్సిడర్ చేయొచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, మ్యాక్సీ స్కూటర్ అడ్వెంచరిస్టిక్గా కనిపించాలి, ఎక్కువ హెవీ ఉన్నా పర్లేదు అనుకుంటే జూమ్ 160ని కన్సిడర్ చేయొచ్చు. ఈ 3 స్కూటర్స్లో రిఫైన్మెంట్, ఎగ్జాస్ట్ సౌండ్ అండ్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ చూసుకుంటే మీకు జూమ్ 160లో కొంచెం ఎగ్జాస్ట్ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం థంపింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఎన్టాక్లో కూడా కొంచెం మీకు తెలిసిందే, ఎన్టాక్ అంటేనే సిగ్నేచర్ రేసింగ్ డిజైన్ వస్తుంది అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా నాయిసీ ఉంటుంది. ఎయిరాక్స్లో మీకు కొంచెం సైలెంట్ అనిపిస్తుంది, కొంచెం మోర్ రిఫైన్డ్ అనిపిస్తుంది అనమాట. సో 3 స్కూటర్స్లో మీకు ఇంజన్ పరంగా అయితే చాలా రిఫైన్మెంట్స్ ఉంటాయి. సో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 3 CVT ట్రాన్స్మిషన్తో పాటే ఉన్నాయి. సో బెల్ట్ డ్రివెనే వస్తాయి. బట్ కంపేరేటివ్గా చూసుకుంటే మనం ఎన్టాక్ చాలా స్మూత్ అనిపించింది ట్రాన్స్మిషన్ ప్రకారంగా చూసుకుంటే. బెల్ట్ చాలా ఫ్రీ అనిపిస్తుంది. సో ఎయిరాక్స్లో కూడా మీకు VV ఆన్ అయిన తర్వాత మీకు చాలా స్మూత్ అయిపోతుంది అనమాట. ఈ 3 స్కూటర్స్లో మీరు కాన్సోల్స్ చూసుకుంటే ఎన్టాక్ 150కి ప్లస్ పాయింట్ ఉంది, దట్ ఈస్ TFT కాన్సోల్ ప్రొవైడ్ చేస్తారనమాట. దీంట్లో మీకు LCDది కూడా వేరియంట్ ఉంటుంది, బట్ టాప్ వేరియంట్ చూసుకుంటే మీకు TFT ఉంటుంది. ఎయిరాక్స్ అండ్ జూమ్లో చూసుకుంటే LCD డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మూడిట్లోనూ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, యాప్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉంటాయి అన్నమాట. జూమ్ 160లో మనకు లాస్ట్ పార్క్ లొకేషన్ కూడా ఉంటుంది. బట్ ఎన్టాక్ 150లో చూసుకుంటే చాలా ఫ్యూచరిస్టిక్ టెక్ లోడెడ్ ఉంటుంది. దీంట్లో మోడ్స్ ఉంటాయి, చాలా కంట్రోల్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. మొత్తం మీకు యాప్తో అవసరం ఉండదు అనమాట. దీని నుంచే మీరు లైవ్ లొకేషన్ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు, అంత టెక్ లోడెడ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ దీస్ 3 స్కూటర్స్ మీకు ఎన్టాక్ 150లో మాత్రమే అడ్జస్టబుల్ లీవర్స్ ఇచ్చారనమాట. 3 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడిషనల్ ఫీచర్స్లో చూసుకుంటే ఎయిరాక్స్లో మీకు ఆటో కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. మీ ట్రాఫిక్లో అది ఆఫ్ అయిపోతుంది స్టాప్ చేసినప్పుడు. అండ్ TVSలో చూసుకుంటే ఎన్టాక్లో మీకు TVS ఐగో అసిస్ట్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక మంచి ఫీచర్. అండ్ హీరోలో చూసుకుంటే ఇక్కడ i3S టెక్నాలజీ ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ, ఇది కూడా మీకు ట్రాఫిక్లో స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు మైలేజ్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ట్రాఫిక్లో రైడ్ చేస్తారనుకుంటే. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ లెంత్ డీటెయిల్డ్ కంపారిజన్ ఆఫ్ దీస్ 3 మ్యాక్సీ స్కూటర్స్. సో నాకైతే ఈ 3 మ్యాక్సీ స్కూటర్స్ కూడా వర్తీ అనిపిస్తున్నాయి. పవర్ అండ్ పర్ఫార్మెన్స్ మీకు ఎక్కువ కావాలి, నేను హైవేస్ హిట్ చేస్తాను, సిటీ కూడా రైడ్ చేస్తాను, నాకు ఎవ్రీథింగ్ ఉండాలి, పవర్ అండ్ ఇంజన్ ప్రకారంగా అయితే నాకు చాలా పర్ఫెక్ట్ ఉండాలి అంటే మీరు ఎయిరాక్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకంటే దీంట్లో హైవేస్లో కూడా మీరు లాంగ్ రేంజ్ వరకు కూడా మీరు రైడ్ చేయొచ్చు, అంత క్యాపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే R15 రిఫైన్డ్ ఇంజన్ కాబట్టి ఒక పెద్ద బైక్కి ఉండాల్సిన ఇంజన్ తీసుకొచ్చి దీనికి పెట్టారు ఇంటిగ్రేట్ చేసి. సో దానివల్ల పవర్ చాలా ఎక్కువ ఉంటుంది ఎయిరాక్స్లో. అండ్ ఎన్టాక్లో కూడా మనం చూసుకుంటే మంచి పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ మోస్ట్లీ మేడ్ ఫర్ సిటీ ట్రాఫిక్స్. ఎందుకంటే దీంట్లో టార్క్ ఎన్హాన్స్ చేశారు, 4.2 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సిటీస్లో అండ్ ఫ్యామిలీస్ కోసం మీకు ఎక్కువగా యూటిలిటీస్ ఉండి బాగా వర్క్ అవ్వాలి అనుకుంటే మీరు ఎన్టాక్ 150ని కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో కూడా మీరు లాంగ్ రేస్ చేయొచ్చు, బట్ లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల సిటీస్కి అయితే చాలా బాగుంటుంది ఎన్టాక్ 150. అండ్ స్పెషలైజేషన్స్, ఫీచర్స్ ఇవన్నీ చూసుకుంటే ఫీచర్స్లో అయితే ఎన్టార్కే విన్ అవుతుంది. ఎందుకంటే మంచి TFT డిస్ప్లే ఉంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి దీని లోపల. దీంట్లో కూడా LCD ఉంది బట్ ఫీచర్స్ ఉన్నాయి, దాంట్లో కూడా LCD ఉంది బట్ ఫీచర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ TFT ఇచ్చి చాలా కంట్రోల్స్ ఇచ్చేసారు. యాప్ కనెక్టివిటీ అవసరం లేనన్ని ఫీచర్స్ ఇచ్చేసారు అనమాట. కమింగ్ టు కంఫర్ట్ అండ్ సస్పెన్షన్ క్వాలిటీ, బ్రేకింగ్ ఇవన్నీ చూసుకుంటే మీకు ఆ 3 బాగుండాలి అనుకుంటే, కంఫర్ట్, సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ ఈ 3 బాగుండాలి అనుకుంటే జూమ్ని కన్సిడర్ చేయొచ్చు. జూమ్లో చాలా మంచి కంఫర్ట్ ఉందన్నమాట. ఒక సోఫా మీద కూర్చొని వెళ్ళినట్టే ఉంటుంది. ట్రాఫిక్లో కూడా అంత కంఫర్టబుల్, అంత సాఫ్ట్ కుషనింగ్స్తో ఉన్న సీట్స్ అండ్ అంత మంచి సస్పెన్షన్ యూజ్ చేశారు దీంట్లో. ఎయిరాక్స్లో మీరు చూసుకుంటే సస్పెన్షన్ అయితే క్రేజీ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సీట్ చాలా పెద్ద సీట్, బట్ పిలియన్కి మాత్రం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మైలేజ్ చూసుకున్నా కూడా మూడిట్లోనూ సేమ్ ఉంటుంది, 40 km/లీటర్ ఆఫ్ మైలేజ్ వస్తుంది మీకు. అలాగే మనం కలర్స్ చూసుకుంటే దీంట్లో మీకు 4 కలర్స్ వస్తాయి, దీంట్లో 2 కలర్స్ వస్తాయి. అండ్ ఎన్టాక్లో చూసుకుంటే ఒక 4 కలర్స్ వస్తాయి అనమాట. దీంట్లో డ్యూయల్ టోన్ ఫినిష్ ఉంటుంది, 2 వేరియంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఎన్టాక్లో మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వేరియంట్స్ కనిపిస్తాయి.
ఎయిరాక్స్లో చూసుకుంటే స్టాండర్డ్ అండ్ ఎస్ వేరియంట్ ఉంటుంది, రిమోట్ అండ్ నాన్ రిమోట్. అండ్ జూమ్లో చూసుకుంటే సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది మీకు. సో కలర్స్ చూసుకున్నా కూడా చాలా వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి. ఎయిరాక్స్లో మీరు చూసుకుంటే బ్లూయిష్ రేసింగ్ బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, వైట్ అండ్ ఆరెంజ్ ఇంకొక కలర్ ఉంటుంది. రెండు చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ అలాగే దాంట్లో స్పెషల్ ఎడిషన్ కూడా ఉంటుంది, మాన్స్టర్ ఎడిషన్ అని. సో అది స్పెషల్గా మీరు బుక్ చేసుకోవాలి, అది ఇంకా క్రేజీ ఉంటుంది. ఎంటాక్లో చూసుకుంటే మీకు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి. దీంట్లో నియాన్ కలర్ కూడా ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంది. అండ్ ఈ రెడ్ కలర్ ఫినిష్ కూడా చాలా నచ్చింది నాకు. జూమ్లో చూసుకున్నా కూడా మీకు చాలా వేరియస్ కలర్స్ ఉంటాయి అన్నమాట. వైట్ ఉంటుంది, ఒక రెడ్ కలర్ ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది. సో అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఈ 3 ఇండివిజువల్ స్కూటర్స్ మీరు సెపరేట్గా రివ్యూస్ కావాలి, ఫుల్ డీటెయిల్ రివ్యూస్ కావాలి, రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీకు ఐ బటన్ కనిపిస్తాయి, లేదా మన ఛానల్లోకి జంప్ అయినా కూడా మీకు ఫుల్ వీడియోస్ దొరుకుతాయి అనమాట. మీరు చెక్అవుట్ చేయొచ్చు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రైజెస్ చూసుకుంటే 3 స్కూటర్స్లో ఎయిరాక్స్ అండ్ జూమ్ 160 రెండు మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. సో 1,80,000 to 1,90,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎంటాక్ చూసుకుంటే 1,40,000 to 1,45,000 వరకు మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. TFT వేరియంట్, టాప్ వేరియంట్. సో దీన్ని కూడా మీరు మీ సిటీకి అకార్డింగ్గా చెక్ చేసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే యమహా బైక్స్ ఏవి కావాలన్నా కూడా మీరు తప్పకుండా మన సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. నెంబర్, అడ్రస్, ఆఫర్స్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ టీవీఎస్లో చూసుకుంటే PMKR టీవీఎస్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకోవద్దు. నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ హీరో అయినా కానీ మీరు నరసింహ హీరో షోరూమ్ అయితే విజిట్ అవ్వండి, మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ వీటి నెంబర్ అండ్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఏ షోరూమ్కి విజిట్ అయినా మీరు అనంతపూర్లో మన ఛానల్ నేమ్ అయితే తప్పకుండా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ 3 స్కూటర్స్లో మీకు ఏ స్కూటర్ నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఏది పర్ఫార్మెన్స్ బీస్ట్ అండ్ లుక్స్ వైజ్ ఏది బాగుంది అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా అమేజింగ్ కంపారిజన్ వీడియోస్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.